దాని మీద కేసు పెట్టచ్చు, విచారణ జరపచ్చు. కానీ సెంట్రల్ జైల్లో వేయటం అనేది 30 చోట్ల నుంచి కంప్లైంట్లు పెట్టడం, ఒక కొత్త వరవడికి శ్రీకారం చుట్టారు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. ఇది ఎట్టుపోతుందో చూడాలి. ఇది మాత్రం ఆరోగ్యకరమైనది కాదు, చాలా టూ మచ్గా వ్యవహరించారు. అందులో ఏం అనుమానాలు లేవు. మిగతావన్నీ నేను మళ్ళీ ప్రెస్ మీట్ పెడతాను, ప్రెస్ మీట్లో చెప్తాను. దాని గురించి ఏమి నేను మాట్లాడలేదు. ఆ లోపల కూడా మాట్లాడడం ఫోన్లోనే, అవతల ఆయన ఉంటాడు, అవతల ఉంటాడు, ఫోన్లో మాట్లాడుకోవటం. ఇంత పూర్వం నేను చాలాసార్లు సెంట్రల్ జైల్లో విజిటర్స్ని చూడడానికి వచ్చాను. నేను సెంట్రల్ జైల్లో రిమాండ్లో ఉన్నాను. కానీ ఈ కండిషన్స్ అన్నీ మారుతూ వచ్చాయి కదా. ఇప్పుడున్న దాంట్లో పెద్ద ఎక్కువగా మాట్లాడుకోవడానికి అవకాశం లేదు. ఫోన్లోనే, అటే ఫోన్లో ఆయన మాట్లాడుతున్నాడు, ఇటే ఫోన్లో మనం మాట్లాడాలి. ఆయన ఏమీ కంప్లైంట్, నాతో అయితే ఏం కంప్లైంట్ చెప్పలేదు.